మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్నకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులు కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన శరీరధారి ఉన్న దినాలలో వాక్యమును బోధించుకుంటూ వస్తున్నారు. ఆయన ఒకచోట వాక్యము బోధిస్తూ ఉండగా కొంతమంది విశ్వాసముతోనూ ఆయన ఘనకార్యములు, గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారని పక్షవాయు గల వ్యక్తిని తీసుకొని వచ్చి ఉన్నారు. ఆయన వారి యొక్క శ్రమను చూసి, ఆ రోగిని చూసి వారితో అంటూ ఉన్నాడు ఆయన, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక నీకు స్వస్థత ఇస్తున్నాను. నీ పరుపెత్తుకుని నీవు లేచి పొమ్ము అని మాట్లాడుతూ ఉండగా, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు అంటూ ఉన్నారు, ఇతడెవరు? పాపములు క్షమించుటకు దేవుడొక్కడే పాపములు క్షమించగల వారై ఉన్నారు అని వారు తమలో తాము అనుకుంటూ ఉన్నారు. ఈ సంగతి గ్రహించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను ఆత్మీయంగా వారు చూడలేకపోయారు. వారి ఆత్మీయ నేత్రములు ముయ్యబడ్డాయి గనుక ఆయనను ద్వేషించారు. ఆయన చెప్పిన మాటను వారు సంపూర్ణంగా గ్రహించలేకపోయారు. అవును ప్రియులారా, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడుకు అధికారము కలదని ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేసి ఉన్నారు. అవును ప్రియులారా, దేవుని సన్నిధానములో మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తారు. క్షమించగల దేవుడై ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తారండి. మానవులమైన మనమే క్షమించలేము. ఎన్నో కోపాలు, ద్వేషాలు, అసూయలు, మత్తతలు ఎన్నో హృదయములో ఉండి వాటి ద్వారా మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. క్షమించలేని హృదయముతో ఉండి మనం ఎంత ప్రార్థించినా, ఆయన సన్నిధిలో ఎన్నెన్ని కార్యాలు చేసినా దానికి జవాబు అనేది, ఫలితం అనేది ఉండదండి. గనుక క్షమించుటకు మనము సిద్ధపడి ఉండాలి. ఓపిక, ఓరిమి ఉండాలి. అప్పుడే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఆయన సిలువలో వేలాడుతూ, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అంతటి బాధలు ఆయన పలికి ఉన్నారు. లోకాసువార్త 23వ అధ్యాయములో 34వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. వారెంతో ఆయన వేధించారు. కొరడాలతో కొట్టి ఆయన శరీరమును చీల్చివేశారు. అయినను ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట క్షమించమని అడిగారు. అంతటి గొప్ప ప్రేమ ఈ లోకములో ఎవరికి ఉండదండి. గనుక సాధ్యమైనంత వరకు క్షమించే మనస్సు కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధానములో దీవెనలు పొందుకునే వారిగా మారదాము. ఒకవేళ ఇంతవరకు ఎవరిని కూడా క్షమించలేని పరిస్థితులు గుండా ఉంటే, ఇప్పుడే ప్రభువా నా పాపములు క్షమించని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ఆయన సన్నిధిలో దీవెన పొందుకుందాం. అట్టి కృపా తీర్మానం
పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీరు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవారై ఉన్నారు నాయన. అదే యొక్క క్షమాపణ మేము కూడా కలిగి ఉండటానికి, ద్వేషించే వారిని, దూషించే వారిని క్షమించే మనసు నాకు, మాకు, మా అందరికీ మీరు అనుగ్రహించండి. అది కష్టతరమే అయినను నీ ఆత్మ ద్వారా నీవు నాయన మాకు ఆ ఓపికని ఇచ్చే దేవుడు అయినావు గనుక మేము క్షమించే మనసిచ్చి మహిమ తెచ్చుకోమని, కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్న వారికి సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.